నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. గుడిపేట 13వ బెటాలియన్లో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. బెటాలియన్ కమాండెంట్. సమాజ సేవలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్న పాలనాధికారి కుమార్ దీపక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ వైద్యుల భరతం పట్టడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నామన్న వైద్యులు ఎగ్గేన శ్రీనివాస్, రమణ. ఐదో రోజుకు చేరుకున్న హమాలి కార్మికుల నిరవధిక సమ్మె. ప్రభుత్వ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేత మేకల దాసు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ప్రభుత్వం పూలే జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్న నేతలు. సమాజ సేవలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లో 9 నెలల శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొని గౌరవ వందనం స్వీకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దీపక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పోలీస్ డ్యూటీ అనేది చాలా గౌరవప్రదమైనదని, సమాజంలో తప్పుదోవలు నడిచే వారిని గాడిలో పెట్టే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందని, వేరే శాఖ అధికారులకు అవకాశం ఉండదని, అది ఒక పోలీస్ శాఖకు మాత్రమే సాధ్యమని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సుకి పాటుపడాలని కోరారు. 9 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన సమాజ సేవకు సిద్ధమై వెళ్తున్నారని, పోలీసు ఉద్యోగం ద్వారానే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని, సమాజ సేవలో పోలీసులు తమదైన ముద్ర వేసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ తెలిపారు. As police officers, you have unique opportunity to serve the public and make a positive impact on the society. It is a challenging yet rewarding profession that requires dedication, hard work and a strong sense of justice. In today's complex and ever-changing world, the police faces numerous challenges including terrorism, cybercrime, social unrest. As police officers, you must be adaptable, innovative and proactive in addressing the challenges. I am confident that training you have received has equipped you with the necessary skills and knowledge to excel in your field. Be mindful of your action and their potential consequences. Remember that you are not just individuals but also representative of the Telangana Police Department and the state. As you fought to serve the public, I remind you, your primary responsibility is to protect and serve the most vulnerable members of society, including women, children and elderly. As police officers, you have critical role to play in maintaining law and order, preventing crime and upholding justice. I urge you to work closely with community, build trust and foster partnership to address the root causes of crime and social unrest. Remember that policing is not just about enforcing the law but also about serving the public with compassion, empathy and understanding. As you embark on your journey as police officers, I congratulate you on your achievement and wish you all the best in your future endeavors. May you serve the public with distinction, uphold the highest standards of integrity and professionalism and make a positive difference in the life. 1 April 2024 రోజున 572 STPCs ఈ బెటాలియన్లో రిపోర్ట్ చేయడం జరిగింది సార్. మీరు తెలంగాణ
ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందినవారు. ఇందులో 2 members ఫైర్ డిపార్ట్మెంట్, 2 members డిఎస్సి, 11 members గ్రూప్ 4, ఒకరు జూనియర్ లెక్చరర్గా శిక్షణ కాలంలోనే ఉద్యోగాలు సాధించి మరియు 10 మంది వివిధ కారణాల రీత్యా శిక్షణ నుండి వెళ్ళిపోయారు. మీ ముందు 548 STPCs శిక్షణ పూర్తి చేసుకొని 100కి 100% ఉత్తీర్ణులై విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ 106, డిప్లొమా 109, గ్రాడ్యుయేషన్ 270, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 41, బీటెక్ 70, ఎంటెక్ 3, ఎంసీఏ బీబీఏ 32, బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ 7, బీఈడీ మరియు ఎంఈడీ 06, బీపీడీ ఒకరు, ఎల్ఎల్బి ఒకరు. వీరికి కానిస్టేబుల్ ఆఫీసర్గా ఉద్యోగం రాకముందు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, టీచింగ్ ఫీల్డ్లో, ఎన్నో ఇతర రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. నకిలీ వైద్యుల భరతం పట్టడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో మెడికల్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని టాస్క్ ఫోర్స్ టీం సభ్యుడు డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్, డాక్టర్ రమణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాత మంచిర్యాల ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు మాట్లాడారు. కమిషన్లతో ప్రజలపై భారం మోపుతున్న నకిలీ వైద్యులపై, వారికి సహకారం అందిస్తున్న హాస్పిటల్స్, సహకరిస్తున్న వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్య వృత్తిపై విలువలు, నమ్మకం పెంచడానికి, ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయడం ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం ముఖ్య ఉద్దేశమని, ప్రజల ఆరోగ్యంతో చెలగటమాడుతూ వాళ్లపై ఆర్థిక భారం మోపుతున్న వ్యవస్థలపై, నకిలీ వైద్యులు మొదలుకొని హాస్పిటల్స్ మరియు అనైతికమైన ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెడికల్ ట్రాన్స్పోర్ట్ టీం ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. దీనికి గాను ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికా ప్రతినిధులు, వివిధ అధికారుల సహాయ సహకారాలు కోరుకుంటున్నామని అన్నారు. ప్రజలకు ఎవరికైనా వైద్యపరమైన ఇబ్బంది ఉంటే ఇలాగే తమని కమిషన్ కొరకు నకిలీ వైద్యులు లేదా అంబులెన్స్ వారు ఎవరైనా తప్పుదారి పట్టిస్తే తక్షణమే ఫోన్ నెంబర్ 7557555777కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు, ఐఎంఏ సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటమాడుతున్నారో నకిలీ వైద్యుల నుంచి మొదలుకొని అడపా ఏదో 1-2 హాస్పిటల్స్ అనెతికల్గా ప్రాక్టీస్ చేస్తూ వారికి సహకరించిన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, సో అందరి డాక్టర్ సహకారం 70,000 మంది డాక్టర్ సహకారంతో ఐఎంఏ, తానా, చెప్పినాడు హెచ్ఆర్డిఏ, అన్ని సంస్థల సహకారంతో టీజీఎంసీ వెన్నుముకగా ఇవాళ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇక్కడిది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం. సో ఏర్పాటు చేసుకుంటూ వీటిలో భాగస్వామిగా ఫర్దర్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితేనేమి, తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు అడ్వకేట్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టిన ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసుకుంటారు. టీచర్స్ నుంచి మొదలుకుంటే వేరే వారిని, ప్రజల జనాల్లో ఎవరికైతే విలువలు ఉన్నాయో, విలువలు ఇన్ ద సెన్స్ ఎవరికైతే ప్రజలపై ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నదో అట్లాంటి వాళ్ళ పెద్దల్ని కూడా సహకారం తీసుకుంటూ ఈ టాస్క్ ఫోర్స్ టీం ముందుకు పోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మేము టాస్క్ ఫోర్స్ టీం ప్రెస్ని అయితేనేమి, ప్రజలనైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి మీ సహకారం కావాలని కోరుకుంటూ సహాయ సహకారాలు, ఏ విధమైన సహాయ సహకారాలు అంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడ ఉన్న పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక డాక్టర్ ఒక వృత్తిని అవలంబిస్తున్నాడంటే దాన్ని మీడియా ఈజ్ ద మేజర్ పార్ట్ అండ్ మేజర్ రోల్. మనం ఏం చేస్తున్నాము, వైద్య విలువలు పెంపొందించాలనుకున్నా ఇవాళ రేపు దాన్ని ఆ మార్జినల్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించాలనుకున్నా మీడియా ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్. అయితే మేము మీకు సమవినయం కోరుకుంటున్నాము. ఆ 1-2 ఇన్స్టెన్స్ బేస్ చేసుకొని ఈ వృత్తినే ఇప్పటికి ఉన్న దానిలలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వృత్తులలో ఇప్పటికీ కూడా హయ్యెస్ట్ సర్వీస్ ఇచ్చుకుంటూ విలువలతో కాపాడుకున్నది మెడికల్ వ్యవస్థ.
ఆ వృత్తిని కొద్ది అడపదడప ఉన్నదాన్ని భూతద్దం పెట్టి చూపెట్టుకుంటూ దాన్ని ప్రజలకి తప్పుదో పట్టేదని నేను సవినయంగా మీ అందరినీ వేడుకుంటాను. అయితే ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను కూడా సహకారం కోరుకుంటాను. ఏదంటే కొద్ది గొప్ప ఇన్సిడెంట్స్ అయినప్పుడు వాటికి చట్టపరమైన చర్యలు, ఇప్పుడు టీజీఎంసీ ఉన్నది. టీజీఎంసీ విషయంలో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంతకుముందు విషయంలల్లో ఏదైనా ఇన్స్పెక్షన్ జరిగితే అది ఎక్కడనో ఎండ్ అవుతుంది అనే అపోహ ఉండేది. ఇక్కడ 0% కరప్షన్ అనేది ఎక్కడ తావులేదు. 0.001% కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వ్యవస్థ మారడం, చేంజ్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. వ్యవస్థ మారాలే, మార్పు జరగాల్సిందే. దాన్ని ఎంత తాకిటికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మెడికల్ కౌన్సిల్ మెంబర్, చైర్మన్ బిల్డింగ్ కమిటీ ఎగ్గన శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా తోటి టాస్క్ ఫోర్స్ మెంబర్స్, ఐఎంఏ మెంబర్స్, డాక్టర్స్ మరియు మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత నాయకులు, అధికారులు, ఎన్జిఓస్ మరియు ప్రజలు, మీడియా మిత్రులందరికీ ఐఎంఏ మంచిర్యాల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామందికి తెలుసు ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది డాక్టర్స్ వెల్ఫేర్తో పాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి, ప్రజలకు మరి తర్వాత ప్రభుత్వానికి, డాక్టర్స్కు ప్రజలకు మధ్యలో కోఆర్డినేట్ చేయడానికి ఉంటుంది. కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్యలో మనం ప్రెస్లో చాలా చూస్తున్నాము. హాస్పిటల్స్ మీద దాడులు, హాస్పిటల్స్లో ఏదైనా డెత్ అయినట్టయితే డబ్బులు డిమాండ్ చేయటం, ఇట్లాంటివి జరుగుతున్నవి. అయితే ప్రజల్లో కూడా కొంచెం వైద్యం గురించి అవగాహన అవసరం ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము ఏ విధంగా ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా హాస్పిటల్స్ మీద అటాక్ జరగడం అనేది, దాంతో సీరియస్ కేసులు కానీ చూడకుండా వాటిని పంపించడం వల్ల ప్రజలకే నష్టం జరుగుతుందని గ్రహించాలి. ఎంతోమంది నాయకులు ఇంతకుముందు మాకు సహకారం ఇచ్చారు, అధికారులు కూడా. అదేవిధంగా ప్రజల సహకారం కూడా ఉంది. మళ్ళీ ఈ సంస్కృతి మళ్ళీ మంచిర్యాలలో పెరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. వైద్యం బాగా ఖరీదైపోయిందనేది ప్రజల్లో ఒక అపోహ వచ్చింది, అంటే పెరిగింది కూడా. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. మేము 30 సంవత్సరాల కింద పాస్ అయిన తర్వాత డైరెక్ట్గా, అంటే మెడికల్ కౌన్సిల్ ఒక దాంట్లో మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు. కొందరు అది కూడా చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చి ప్రాక్టీస్ పెట్టేవాడు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక 15-20 సంస్థల నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి పర్మిషన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఐడియా ఉంటుంది. అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే దానికి ఎన్ని రకాల లంచాలు, ప్రాబ్లమ్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందు చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ ఉండే పరిస్థితి వస్తుంది. దాంతో ప్రజలు వైద్యానికి దూరం అవడే కాకుండా ఖర్చు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎందుకు మీరు గమనించినట్టయితే, కింద పేషెంట్ వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్, ఇన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ కూడా లేకుండే. అప్పుడు ఎక్స్రే ఉంటేనే ఎక్కువ, తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేయించేవాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కన్జ్యూమర్స్ కోటే కానీ పేషెంట్స్ పెరిగిన అవేర్నెస్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఏదైనా పరీక్ష చేస్తే ఎందుకు చేసిన వాడికే పరిస్థితి, పరీక్ష చేయకపోతే ఎందుకు చేయలేదనే పరిస్థితి. ఎందుకంటే డాక్టర్ కంటే కూడా ఇప్పుడు పేషెంట్స్కు, ప్రజలకు అవగాహన ఈ మీడియాతోని, మళ్ళీ తర్వాత రెండోది ఈ యూట్యూబ్లు, గూగుల్తోని అందరికీ విషయాలు తెలుస్తాయి. నిజానికి డాక్టర్ కంటే కూడా డాక్టర్ ఎప్పుడో చదువుకొని ఉంటాడు, పేషెంట్ అప్పుడే ఫ్రెష్గా చదువుకొని వచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. చేయకపోతే ఎందుకు చేయలేదు, కన్జ్యూమర్ కోర్టు. అంతకుముందు ఒక 30 సంవత్సరాలు, 34 సంవత్సరాల కింద కన్జ్యూమర్ కోర్టు ఏం లేకపోయింది.
ఏదైనా టెస్ట్ చేయకపోతే అంతకుముందు మేము హెచ్ఐవి ఇట్లాంటి టెస్టులు చేసేవాళ్ళమే కాదు. ఇప్పుడు చేయకపోతే ఎందుకు చేయలేదని మా క్వశ్చన్ చేస్తున్నారు. చేస్తే ఈ పరీక్ష ఎందుకు అని అడుగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వైద్య వృత్తి ఉంది. కాబట్టి ప్రజలు కూడా గమనించి, ఇంకొకటి ఏంటంటే వైద్యం అనేది నమ్మకంతో నడుస్తుంటుంది. హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేటలో కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన హమాలీ రేట్ల జియోను వెంటనే అమలు చేయాలి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి ఇతర సమస్యలను పరిష్కారం చేయాలని, హమాలీ రేట్లకు జియోను విడుదల చేసి బకాయి హమాలీ రేట్లను వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఏఐటీసీ మండల అధ్యక్షుడు కేతిరెడ్డి రమణారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటీసీ ఉపాధ్యక్షులు రాచల రవికిరణ్, హమాలీ సంఘం అధ్యక్షులు తిప్పని సత్తయ్య, నాయకులు బైరి రాజన్న, సత్తన్న, వెంకటేష్, మల్లు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. నుండి ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పెంచిన ఒప్పందాలు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్కు యూనియన్కు మధ్యలో జరిగినటువంటి ఒప్పందాలు అమలు చేయకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. వారికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని వెంటనే కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కానీ, దసరా సందర్భంలో ఇచ్చేటువంటి బట్టలు కానీ, ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని, జీవో విడుదల చేసి సంవత్సర కాలంలో ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఈరోజు గత 3 రోజుల నుంచి జరుగుతున్న సమ్మె, సివిల్ సప్లై సమ్మెలో భాగంగా ఇక్కడ టెంట్ వేయడం జరిగింది. ఇలా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఏఐటీసీ తరఫున పోరాడదామని. మంచిర్యాల జిల్లాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నీలకంఠేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో జయంతి వేడుకలను నిర్వహించగా నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మించి 194 సంవత్సరాలు పూర్తయినప్పటికీ దేశ ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారత కోసం, శ్రీ విద్య కోసం ఎనలేని కృషి చేశారని, తాను చేస్తున్న పనిలో అగ్రవర్ణాలు వారు ఎన్నో రకాల అవమానాలకు గురి చేసినప్పటికీ భర్త జ్యోతిరావు పూలేతో కలిసి చదువుతూ దూరమైన ప్రజలకు, అణగారిన వర్గాలకు చదువులు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడానికి స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు పాల్గొన్నారు. కాకుండా 50% ఇచ్చే పరిస్థితులు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక మెడికల్ కాలేజ్ అయినా అది ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ అన్ని రంగాల్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎందుకనంటే మనం ఖచ్చితంగా వాళ్ళ స్త్రీలకి ఈనాడు ప్రభుత్వాలు 30% అన్నా కనీసం చట్టసభల్లో వాళ్ళు చేసే పరిస్థితులు తీసుకొస్తేనే స్త్రీ అభ్యుద భావంతో ముందుకెళ్ళి ఈ సంసార జీవితాన్ని మంచిగా చేయాలంటే స్త్రీ ఎడ్యుకేట్ అయిన రోజునే మనకు ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు వస్తుంది. వాళ్ళకు కావాల్సిన హక్కులు అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఆనాడు ఆమె ఎట్లయితే భావించి ఈ ముందు తరాన్ని ముందు చూపుతోనే మనకిచ్చి ఆమె ఆదర్శాలుగా నిలబడిందో, ఆ ఆదర్శాన్ని మనం ప్రతి సంవత్సరం మనం కేవలం దండలేయటమే కార్యక్రమం కాకుండా ఆమె చేసిన ఆశయాలు మనం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యకి ఏ విధంగా అయితే మనం ఈనోడ అసంఘటిత కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు చెందినటువంటి స్త్రీలని మనం సాయంత్రం పూట కూర్చుని ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా మనం మార్పు తీసుకొచ్చి ఆమె ఆత్మకి శాంతి చేకూర్చిన వాళ్ళైతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మన బీసీ సంక్షేమ సంఘము, అదేవిధంగా ఇతర మిత్ర సంఘాలు అందరూ ముందుకొచ్చి, ట్రైబల్ ఆర్గనైజేషన్స్, మైనార్టీ ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి సహకరించినట్టు ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కలిసికట్టుగా ముందు తీసుకెళ్లాలి, ఆ ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పేసి అవకాశం. కాగా జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు తుల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన అధ్యక్షులు తుల మధుసూదన్ రావు తదితరులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మించి 194 సంవత్సరాలు పూర్తయినప్పటికీ దేశం ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారత కోసం, శ్రీ విద్య కోసం ఎనలేని కృషి చేశారని, తాను చేస్తున్న పనిలో అగ్రవర్ణాల వారు ఎన్నో రకాల అవమానాలకు గురి చేసినప్పటికీ జ్యోతిరావు పూలేతో కలిసి చదువుకు దూరమైన ప్రజలకు, అణగారిన వర్గాలకు చదువులు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల ఐక్యవేదిక సభ్యులు నరసయ్య, దామోదర రాజయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్ఆర్ బోస్, బీసీ గుమ్మల శ్రీనివాస్, సుధాకర్ రావు, బుద్దారం రాజమౌళి, మల్లికార్జునరావు, కరేలాచన్న తదితరులు పాల్గొన్నారు.
చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే అంటే కేవలం బీసీలకు సంబంధించినటువంటి నాయకురాలుగానే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే బీసీ వాళ్ళే కొలుస్తారు అనే విధంగా ఇవాళ ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కానీ సావిత్రిబాయి పూలే అనే మహిళ ఆమె బీసీ సమాజానికి సంబంధించిందే కాదు, యావత్ భారతదేశానికి సంబంధించిన అన్ని జాతులకు సంబంధించినటువంటి మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు. కాబట్టి ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమంలో వినూత్నమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఇవాళ అన్ని కులాలు, ఇవాళ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఫార్వర్డ్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ సావిత్రిబాయి పూలేకి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం కూడా మేము సంబంధించిన ఉపాధ్యాయురాలు, ప్రధాన ఉపాధ్యాయురాలుగా నియమించడం జరిగింది. ఈమె సావిత్రిబాయి చాలా ధైర్యవంతురాలు. లోపలికి వచ్చి పిల్లలు ఆడతారు, పాడతారు, కొట్టుకుంటారు, తెల్లారి కలిసి ఉంటారు. మీ పెద్దవాళ్ళు ఇటువంటిది రావద్దు, అచ్చంటే బాగుండదని ధైర్యంగా చెప్పి ఆ అచ్చిన యొక్క పెద్ద మనిషిని తిరిగి వెనుక పంపించే రోజులు అవి. అటువంటి సామాజిక కార్యక్రమాల చదువు సంధ్యతో పాటు చేసింది. ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె పేరు పెట్టి ఆమెకు వచ్చిన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో 5వ వార్డులో వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళా చైతన్య దీప్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి అణగారిన వర్గాల కోసం శ్రీ విద్యతోనే మహిళలకు విముక్తి సాధ్యమని, ఈ సావిత్రిబాయి బాలికల కోసం పూణేలో మొట్టమొదటి కళాశాలను నెలకొల్పి చదువు చెప్పారని, దీంతో దేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ప్రసిద్ధికెక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, వివిధ సంఘాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సావిత్రి పూలే గారు మరి భారతదేశంలో అట్టడుగు వర్గాల వారందరూ కూడా చైతన్యవంతులు చేయాలని ఒక లక్ష్యంతో ఆనాడు అన్నిటిని కూడా మనం దూరం చేయాలంటే అన్నిటికీ ఒకటే ముఖ్యం, విద్య కావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక లక్ష్యంతో మన అనేక పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి వారు ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా వారు ఉన్నారంటే ఎంతో గర్వకారణం మహిళా లోకానికి. మరి వారికి జ్యోతిరావు పూలే గారి యొక్క అండదండలతో ఆనాడు వారు అనేక పోరాటాలు చేసి లింగ కుల వివక్షకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకురాలు. మరి వారు చూపెట్టిన స్ఫూర్తిని ఈనాడు మనం భారతదేశంలో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి, ఇలా 50% రిజర్వేషన్ రావడానికి మరి మూల కారణం కూడా సావిత్రిబాయి పూలే అని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మహిళా లోకం ఎప్పుడైనా కూడా అన్ని రంగాల్లో ముందుండాలి. మహిళలు చదువుకుంటేనే ఈరోజు మనం వంటింటికే పరిమితం కాదు, మనం చదువుకుంటే మరి ప్రతి దాంట్లో కూడా మనం ముందుండాలనే ఒక లక్ష్యాన్ని మరి దిశ నిర్దేశించినటువంటి మహాత్మరాలు. వారు ఏదైతే చూపెట్టే బాటలో అనేక మంది అలా మహిళలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎంతోమంది ఉపాధ్యాయులుగా, వాళ్ళ కలెక్టర్గా చూస్తారంటే దానికి కారణం మరి వారు శాసనసభలో వారికి అవకాశం ఉందంటే కారణం వారి కృషి వల్ల. వారు ఎంతో కృషితోనే మహిళలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి అనేటువంటిది చదువుతోనే సాధ్యమవుతుందని ఆ రోజు ఆమె ఎన్నో పోరాటాలు చేసి కృషి చేసి ఈరోజు మహిళా వర్గానికి చదువు యొక్క విలువను, చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని పోరాడిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే గారు. వారి ఆశయ సాధన కోసం మనమంతా కూడా కృషి చేయాలని, వారి మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు కూడా ఎంతో సహకరించి ఆమెకి తోడ్పడిన సందర్భం. ఆ మానవుల ఆశయ సాధన కోసం మనమంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే. కాగా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యక్షురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో సామాజిక మార్పు తీసుకురావడానికి అట్టడుగు స్థాయి నుండి ఎంతో కృషి చేసి జీవిత భాగస్వామి అయిన జ్యోతిరావు పూలేతో కలిసి కుల వ్యవస్థపై ఎన్నెలని పోరాటం చేశారని కొనియాడారు. మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతమంది మహిళలకు ఆదర్శంగా నిలిచి నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణించడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి పెన్నెంటి రఘునాథ్ రెడ్డి, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కల్లా, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి వడ్నల శ్రీనివాస్, నాయకులు మహంకాళి శ్రీనివాస్, గోపురాజ్యం, కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా అదృష్టాన మామయ్యలు భర్తలు మమ్మల్ని నిరాశపరచకుండా చదువుకోవాలనే సంకల్పం ఉన్నదని ముందుకు తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఇంతమంది ఉన్నారు కనుక కోరుకునేది ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువ చూడకండి. అది మీ కోడళ్ళ రూపం కావచ్చు, మీ భార్యల రూపం కావచ్చు, వచ్చిన అమ్మాయి అయినా కానీ కూతురుతో సమానంగా చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా చదివించండి. మేము ఈ స్థానంలో ఉన్నామంటే ఇది మా మామయ్య గారు చదివించిన చదివే కాబట్టి ఆ కాలంలోనే ఆయన ముందటి స్టెప్ వేసిండు. అమ్మాయిలు ఇంట్లో ఉండడం ఏంటి, చదివిపిస్తా అని. మాలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. ఆడపిల్లలే శక్తి, కానీ చాలా వాటికి ఆడపిల్లలను మీరు తక్కువ చేసి మగపిల్లలను ఎక్కువ చేస్తుండ్రు. ఆడపిల్లలు తలుచుకుంటే ఇప్పుడు ఫ్లైట్లు కూడా నడుపుతున్నారు, మీకు ఆ విషయం కూడా తెలుసు. అన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యత, బడి బాధ్యత, బయటి బాధ్యత సమర్థవంతంగా మీరు ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడాలి అనే ఆలోచనతోని వారు ఆ రోజు ఉద్యమం చేసి మొట్టమొదటిసారి మహిళలందరినీ ఉత్తేజపరిచి ఉపాధ్యాయ వృత్తి స్టార్ట్ చేసి ఈరోజు మన భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన సావిత్రిబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. దీని సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పృశ్యత వెట్టివాడల లోపల ఉండేటువంటి యొక్క వారిని అందరినీ కూడా తీసుకొచ్చి మరి విద్యతోనే వివేకం వస్తుంది, వివేకంతోనే మనం డబ్బు సంపాదించగలుగుతాం, డబ్బు ఉంటేనే సమాజం లోపల విలువ ఉంటుందని చెప్పేసి ఊరికి బయటలు ఉన్నటువంటి వారి కావచ్చు, వెనుకబడిన తరగతుల వారిని కావచ్చు తీసుకువచ్చి ఆనాడు 1848 లోపలనే ఒక పాఠశాలను స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులందరినీ. కాగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను చెన్నూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్లోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యారంగంలో పాఠశాల విద్యలో సావిత్రిబాయి పూలే సామాజిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఆమె చేసినటువంటి కృషికి ఇలా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు మున్సిపాలిటీ నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆమె యొక్క అభిమానులు అందరూ కూడా గణనీయమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో రానున్న తరుణంలో కూడా ప్రతి మహిళ ఖచ్చితంగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, వాళ్ళకి ప్రతిఫలాలు అందాలి, రాజ్యాంగ ప్రతిఫలాలు అందాలి, వాళ్ళు భాగస్వాములు కావాలి. కాబట్టి ఈ భారతదేశంలో అత్యుత్తమమైన స్థానంలో ఇలా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర దేశ ముర్ము గారు ఏది మన రాష్ట్రపతి వర్యులు ఇలా ద్రౌపది ముర్ము కూడా ఒక గౌరవనీయులంటి మహిళగా ఇలా ఉన్నారు. కాబట్టి దేశంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి మహిళ కూడా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆమె అహర్నిశలు కష్టపడ్డది. కాబట్టి ఆమెకు మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున, అందరి తరఫున కూడా నేను చేతులు జోడించి వందనాలు చెప్తాను. కాగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు మాజీ సర్పంచ్ గోనె నర్సయ్య పేర్కొన్నారు. టేకుమర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను స్థానిక నాయకులు సన్మానించి మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా గోనె నర్సయ్య మాట్లాడుతూ మహిళల ఉన్నత కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లో వారు చేసిన సేవల్ని పేదలు, బడుగు బలహీన వర్గాల వారు ఎన్నటికీ మర్చిపోరన్నారు. మహిళల కోసం వారు పాటుపడిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం సావిత్రిబాయి పూలే గొప్పదనాన్ని పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రావణి, అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, ఈగ సురేందర్, బల్ల వెంకటేష్ పాల్గొన్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయులు అయినప్పటికీ ఆమె చదువు మొత్తం పెళ్ళేదంగానే జరిగింది. అంటే భర్త ఎంకరేజ్మెంట్. ఈ చాలా మంది ఈ రోజు నేను చూస్తా ఉన్నాం, పెళ్ళైన తర్వాత చాలా మంది ఆడవాళ్ళని భర్తలు చదివించి ఉద్యోగస్తులు చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికి మరి జ్యోతిరావు పూలే కారణం కావచ్చు. అదేవిధంగా ఆమె ఇంకొక పని చేశారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని వాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చేశారు. యశ్రాంతరావు అనే ఒక రైతు దగ్గర, ఒక యజమాని దగ్గర అటువంటి పనిచేసేటువంటి ఒక అమ్మకు వాడు అన్యాయం చేస్తే అలా చేర తీసి అతనికి కొడుకు పుడితే ఆ కొత్త కొడుకుని మీరు దత్త తీసుకొని
కాగా భారతదేశ తొలి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీసీ సంఘాల నాయకులు సగ్నాల శంకర్, సునీల రాజయ్య, మొయ్య రాంబాబు పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు నేర్చుకోవాలన్న సిద్ధాంతంతో మహారాష్ట్రలో పుట్టిన సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని పాఠశాలలో నెలకొల్పి చదువు చెప్పిన గొప్ప వనిత అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగినప్పుడే దేశం బాగుపడుతుందని గ్రహించిన మొట్టమొదటి నాయకురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక బాలచెట్టు వద్ద ఉన్న బాలికల పాఠశాలలో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మొయ్యి రాంబాబు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సంతోషపడుతున్నా. యావత్తు భారతదేశానికి ఆదర్శప్రాయమైనటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె ఉపాధ్యాయ జయంతిని అయితే ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చేయనటువంటి రాధాకృష్ణను, చదువుల దొంగను ఇవాళ మనం 5 సెప్టెంబర్ను మనం విద్యా మార్గం ఉన్నది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె ఉపాధ్యాయుల దినోత్సవ ఈ బీసీ విప్లవ నాయకుడు పూలే గారు ఆయన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి దక్కింది. వారి వల్లనే ఈరోజు సమాజంలో మన అమ్మాయిలు మన పిల్లలు చదువుకోగలుగుతున్నాం. లేకుంటే మనం చదువులకు దూరంగా ఉన్నటువంటి ఈ సమాజం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా గుర్తించి ఇవాళ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉద్దేశించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీనికి మన రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ చేస్తున్న కృషిని టీబీజీకేఎస్ ఓర్వలేకపోతుందని గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి దొంగచాటున మద్దతు తెలిపిన టీబీజీకేఎస్ ఐఎన్టీయూసీపై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఆ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ మెజారిటీతో ఐఎన్టీయూసీ ఓడిపోయినప్పటికీ కార్యవర్గం బ్రహ్మరథం పడుతుందని ఈ యొక్క ఆదరణను చూడలేక టీబీజీకేఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమను గుర్తించి లాభాల వాడలో వారికి 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఏదైతే మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి కార్మికులను 10 సంవత్సరాలు వాళ్ళ భుజాల మీద కాళ్ళేసి అధికారం చెలాయించి వాళ్ళ భుజాల మీద కాళ్ళేసి నడుచుకుంటూ పోయినటువంటి మీరు టీబీజీకేఎస్ ఓడిపోయిన నెల రోజుల లోపటే మీ నాయకత్వం మొత్తం రాజీనామా చేసి ఎవరు కాంగ్రెస్ పంతన చేరి కాంగ్రెస్ను మరి చేర్చుకోవాలి, కాంగ్రెస్ దగ్గర ఐఎన్టీయూసీలో చేర్చుకోవాలి, మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వం అధికారాన్ని తీసుకోవాలని చెప్పేసి మరి మీరు మా మంత్రుల చుట్టూ మా ఎమ్మెల్యేల చుట్టూ మరి తిరుగుతూ ప్రాధేయపడిన సందర్భం మీద అని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి తెలుస్తున్న సోదరులారా. ఐఎన్టీయూసీ చేయలేదు, సంవత్సర కాలంలో ఏం చేయలేదంటే మన సంవత్సర కాలం మీకు తెలిసి ఉండాలి. 24 సంవత్సరాలుగా లాభాలు వస్తుంటాయి. సింగరేణిలో 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈ సింగరేణిలో లాభాలు తీసుకొస్తుంటే వాళ్ళకు ఒక నయా పైసా కూడా జీతాలు పెంచకపోవడమే కాకుండా లాభాల్లో వాటా ఇప్పించడంలో కూడా విఫలమైన సంగతి మీరు మర్చిపోయిందని చెప్పేసి మాఫీ చేయాలని అడిగిన వెంటనే పెద్దపల్లిలో మన డిసెంబర్ 4 జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారు ముఖ్యమంత్రి సాక్షిగా ఆ యోగిక సభ సాక్షిగా మరి పెద్ద ప్రకటన చేసిండు. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు సొంతిని నిజం చేసే అవసరం ఉన్నది, ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేసి వాళ్ళని కాపాడే అవసరం ఉన్నది. మరి వారు సభ సాక్షిగా చెప్పిరంటే ఆ ఐఎన్టీయూసీ సాధించిన విజయం కాదని అడుగుతున్నాం. జగన్ప్రసాద్ గారు ఆహార్మిచలు 72 సంవత్సరాల వయసులో కూడా నవయుగాల్లో పనిచేస్తూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతి క్షణం సింగరేణిని కాపాడుకోవాలి, కొత్త భావాలు తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన ప్రాధాన్యపడుతూ అనేక రకాల కష్టపడుతూ కోటర్ల కోసము మరి దేశ దందాన్ని బయటపెట్టడానికి ఐఎన్టీయూసీ పక్షాన ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ సిగ్గు లేకుండా మరి అనవసరం విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరం. కార్మికులు అన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్ని గ్రహిస్తారు. కార్మికులకు మంచి తెలుసు, చెడు తెలుసు, ఎవడు దొంగో ఎవడు మంచోడు ఎవడు లంగా కార్మికులకు తెలుసు. మీరు ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎలక్షన్ అవ్వండి. సిగ్గు లేకుండా 8 ఏళ్ళు లేట్ చేసి మా ప్రభుత్వం ఇస్తారని అపనిందలేసి మీరు మరి గుర్తు.
41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠినమైన దీక్షలు చేపట్టిన అయ్యప్ప స్వాములు రామకృష్ణపూర్ నుండి పెద్ద సంఖ్యలో శబరిమలకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు వీరిని సంతోషంగా సాగనంపారు. 41 రోజులు కఠినమైన అయ్యప్ప దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన రామకృష్ణపురి అయ్యప్ప మాలాదారులు నేడు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికై బయలుదేరారు. గురుస్వామి గాదె కృష్ణమూర్తి అయ్యప్ప మాలాదారులకు ఇరుములు కట్టి ప్రత్యేక పూజలు చేశారు. శరణు ఘోష శరణాలతో అయ్యప్ప ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శబరిమలై క్షేమంగా చేరుకొని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కావాలని దీవించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎల్లాగౌడ్ లేని లోటు పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, సొత్కు సుదర్శన్ పేర్కొన్నారు. ఎల్లాగౌడ్ వర్ధంతి సభను కుటుంబ సభ్యులు పాత బస్టాండ్లో ఆయన నివాసం మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నాడు, ఇందిరాగాంధీ హయాం నుండి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన గొప్ప నాయకుడు ఎల్లాగౌడ్ అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరని నేటి కార్యకర్తలు, నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే నల్లల వదలు మాట్లాడుతూ ఎల్లాగౌడ్ మంచికి మారుపేరు అని, గొప్ప వ్యక్తి అని, ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. ప్రతి ఒక్కరూ మహనీయుల స్ఫూర్తి, ఆశయాలతో ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టరు లింగనాయక్ సుధీర్, డిఓ రేణుకాదేవి, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలను గావించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు భవిష్యత్ తరాల నిమిత్తం ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఇందులో భాగంగానే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే మహిళల అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్తని కొనియాడారు. మహిళలకు విద్య ద్వారానే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారనే సదుద్దేశంతో 1848 సంవత్సరంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తిని పొందిన సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో వివక్షకు గురవుతున్న క్రమంలో వాటిని రూపమాపాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జయసుధ, పౌర సంఘాల జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ చెన్నమ్మ, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సర్దార్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన సమాజం ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు. మనకి పైన లాంచ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది కింద లాక్కునే వాళ్ళు ఉంటారు. సో ఆమె కూడా మనం మంచితనం చేస్తున్నాము, సొసైటీకి ఒక స్కూల్ పెడుతున్నాము. ఆమెకి వారికి సపోర్ట్ చేసిన బదులు వారికి యూస్ టు త్రూ అవుట్ అనమాట, బురదలు పెట్టేది ఏదో చేసేది పాపం. కానీ అప్పుడు వారు తగ్గలేదు. అంత విద్రోహి ఉంటే కూడా సమాజం కావచ్చు, వారి ఫ్యామిలీ కావచ్చు, షీ స్టిల్ ఫాట్ లైక్ అ వారియర్. దట్ టు ఫర్ అ డ్రీమ్. సొసైటీకి ఒక కళ కలుపుకొని ఆమె డ్రీమ్ చూశారు. దట్ మన సొసైటీ ఎలా ఉండాలి వితౌట్ ఎనీ డిస్టింక్షన్, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఆ స్కూల్ కొనసాగారు. 1848లో ఫస్ట్ బడి పెట్టారు. ఆ తర్వాత 1852లో ఇంకా 2 బడి స్టార్ట్ అయ్యాయి. మెల్లమెల్ల బడి అయినాయి. సో ఇప్పుడు మనం అనుకుంటాము మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపవై పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపావై పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం పూజలను ఆలయ పూజారి అనంతచారి నరసింహచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాసంలో పూజ నిర్వహించడం వల్ల సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు సూచించారు. అదేవిధంగా ఈ నెల 10న జరగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వేడుకలకు తమ వంతుగా ఏదైనా ఇవ్వాలని ఆలయ కమిటీని సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా తూప్రంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, నాగరాజు యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పూలే సామాజిక సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ మచ్చ యాదగిరి మాట్లాడుతూ మహిళలకు చాలా శుభదినమని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వల్ల ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతాయని, కావున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ద్వారానే ఆమెకు నిజమైన నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బండ నాగరాజు యాదవ్, జైపాల్ రాథోడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, జైపాల్, హరిహర ప్రింటింగ్ ప్రెస్ మచ్చ యాదగిరి, గడ్డమీది నాగరాజు, జీడిపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్థాయిలో అందించాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకొని ఆనాటి నుంచి కూడా అమలు చేస్తూ ఈ రోజు నాడు వారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అనేక పాఠశాలలు ప్రభుత్వ పరంగా నెలకొల్పి ఈ రోజు నాడు విద్యను బాలికలకు అందజేయడం చాలా గర్వించదగ్గది. దీన్ని స్వాగతిస్తూ మరోసారి సావిత్రిబాయి పూలే యొక్క 194వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు, అలాగే గడ్డం ప్రశాంత్ గారు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్నింగ్ మల్లికార్జున గౌడ్ గారు, బాలయ్య గారు, అలాగే మచ్చ యాదగిరి గారు, నాగరాజ్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడిపేట 13వ బెటాలియన్లో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్. పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెటాలియన్ కమాండెంట్. సమాజ సేవలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్న పాలనాధికారి కుమార్ దీపక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ వైద్యుల భరతం పట్టడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నామన్న వైద్యులు ఎగ్గేన శ్రీనివాస్, రమణ. ఐదో రోజుకు చేరుకున్న హమాలి కార్మికుల నిరవధిక సమ్మె. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేత మేకల దాసు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు. ప్రభుత్వం పూలే జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్న నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.